జల్సాలకు మరిగి ఎంజాయ్ చేసేందుకు దొంగతనాలు చేస్తారు కొంతమంది. పైసలక్కరుండి దొంగతనాలు చేస్తారు ఇంకొంతమంది. ఆపతిలకెళ్ళి బయటపడుతందుకు దొంగలెక్క మారేటోళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అయితే గా బెంగళూరు పోలీసులకు పట్టుబట్ట ఒక దొంగోని స్టోరీ మాత్రం చాలా డిఫరెంట్ ఉందిలా. పెద్దలను కొట్టి పేదోళ్ళకు వంచే మంచి క్యారెక్టర్ ఉన్నోడట. దోస్తులు అప్పులు తీర్చేందుకు వాళ్ళ పిల్లగాళ్ళ బడి ఫీజులు కడతందుకు దొంగోడైండట. ఇగో ఈ ఫోటోల కానొత్తుండు చూడు. బెంగళూరు బ్యాడరహల్లి పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ మంచి దొంగోడు వీడే. పేరు శివు అలియాస్ శివప్పన్. సొంతూరు కర్ణాటక బేగూరట. ఈ శివప్ప ఈయన ఇంకో ఇద్దరు దోస్తులు వివేకు అనిలు ముగ్గురు కలిసి బ్యాడరహల్లి పోలీస్ టౌన్ ఏరియా చుట్టుముట్టు మందిళ్ళ మస్తు దొంగతనాలు చేసిరట. ఇక మరి దొంగలంటే ఎప్పటికైనా పట్టుబడక తప్పదు కదా. అటనే మొన్న 3 రోజుల కిందట పట్టుబడ్డరు. దొరికిన ఈ ముగ్గురిని పట్టుకొని లాగులు వెలిగేటట్టు లాఠీలతోని సరుపులు జరిపితే ఏడేడ దొంగతనాలు చేసిరో ఎంతెంత చేసిరో మొత్తం లిస్ట్ అంతా బయట పెట్టిరు. ఎండి బంగారం నగదు పైకం అంతా కలిపి అటు ఇటు ఓ 22 లక్షల రూపాయలు విలువగల సొమ్ము కొట్టేసిరట మందిళ్ళ. ఇక పోలీసుల రికవరీ ఎట్టుంటుందో ఎరుకున్నదే కదా. ఆగోసాగోకి దొరికింది కదా అని ఆశపడి ఆ దొంగ సొమ్ములు కొన్నోళ్ళ తాన మొత్తం గుంజుకొస్తారా. ఇలా మాస్టర్ మైండ్ అయిన ఈ శివప్పను అప్పలేక అనగబట్టి అడిగితే కొట్టేసిన సొమ్ము ఎట్టెట్ట ఖర్చు పెట్టినో చెప్పుకొచ్చినట. అది ఇన్న పోలీసు వాళ్ళంతా షాకు. ఎందుకంటే కొట్టేసిన ఆ సొమ్ములతోటి జల్సాలు చేయలే, దండుగ ఖర్చులు అసలే పెట్టలేదట. రూపాయి కూడా వేస్ట్ చేయలేదట. దొంగతనానికి ఏంటొచ్చిన వివేక్ అనే దోస్తు గానికి ఏమో అప్పులుంటే 4 లక్షల రూపాయలు ఇచ్చినట. ఇక ఇంకో దోస్తు అనిల్ గానికి 4 లక్షలు పెట్టి ఆటో రిక్షా కొనిచ్చినట. ఇక మిగిలిన కతిమ 14 లక్షలేమో దోస్తులు బస్తీల పేదోళ్ళ పిల్లలకు బడి ఫీజులు కాలేజీ ఫీజులు కట్టినట. ఇక అది నిజమేనని తెలిసినాక కరడు కట్టిన కాకి గుండెలు కూడా కరిగినంత పనైందట. కానీ కొట్టేసిన ఆ పైసలతోటి ఎంత మంచి పని చేసినా దొంగతనం అయితే చేసుడు తప్పే కాబట్టి మంచి దొంగ అయిన ఈ శివప్పకు 3rd డిగ్రీలు 4th డిగ్రీల వంటి పనిష్మెంట్లు ఇచ్చుడు బంద్ చేసి కోర్టుకు సరెండర్ చేసి రిమాండ్కు పంపిరట. అసలైతే పెళ్ళాం పోరగాళ్ళని శివప్పన్ గాడు చచ్చిపోదామని ఆలోచిస్తుంటే పోరగాళ్ళ ఫీజులు కట్టలేక తనలాడుతున్న దోస్తుగాళ్ళ బాధలు చూడలేకనే ఇట్లా దొంగ లెక్క మారిండట. చూస్తుంటే సినిమాల దొంగ క్యారెక్టర్లు వేసిన హీరో లెక్కనే ఉంది కదా ఈ స్టోరీ. ఉన్నోళ్ళను కొట్టి లేనోళ్ళకు పంచిపెట్టే ఈ దొంగ హీరోల స్టోరీలన్నీ గీసెంటియేనాయ్. అసలు అవన్నీ సినిమాలు తీసేది కూడా ఇసంటి రియల్ స్టోరీలను చూసే కదా మరి.